హారిజాంటల్ ప్రొజెక్షన్లో మనకి రేంజ్ ఫార్ములా మనం తీయడానికి మనం అబ్జర్వ్ చేద్దామండి. మొత్తం ఇక్కడ మీకు లాస్ట్ని కూడా నేను క్లాస్లో చూపించినట్టు ఇక్కడి నుంచి ప్రొజెక్టైల్ చేసినప్పుడు మనం ఏమవుతుంది, సో యూఎక్స్ యూవై కాంపోనెంట్ చేస్తే యూఎక్స్ కాంపోనెంట్ యూ అవుతుంది. యూవై కాంపోనెంట్ ఇక్కడి నుంచి పైకి ఏమి వెలాసిటీ పైకి వెళ్ళదు కాబట్టి ఇక్కడ యూవై కాంపోనెంట్ 0 అయిపోతుంది. యాక్సలరేషన్ ఎక్స్ఎక్స్లో ఏమి చేంజెస్ ఉంటుంది కాబట్టి కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. ఏవై అనేది గ్రావిటీ వల్ల కిందికి వస్తుంది కాబట్టి జీ అవుతుంది. అప్పుడు రేంజ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రేంజ్, అంతే కదా. పార్టికల్ ప్రొజెక్టైల్ చేసినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి రేంజ్ హారిజాంటల్లో. ఓకే, సో ఇది ఆబ్లిక్యూ ప్రొజెక్టైల్ కాదు, ఇది హారిజాంటల్ ప్రొజెక్షన్. రేంజ్ ఇక్కడి నుంచి ఇక్కడి కాబట్టి మనం ఇప్పుడు సో ఎక్స్ఎక్స్లో చూద్దామండి. ఎక్స్ఎక్స్లో మనం ఫార్ములా కనుక అప్లై చేస్తే x యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, యూ ప్లేస్లో యూఎక్స్ పెడదామండి, ఏ ప్లేస్లో ఏఎక్స్ పెడదాం, అంతేనా. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ కదా, దాన్ని ఎక్స్ని రిప్లేస్ చేసి రేంజ్ ఆర్ అని పెట్టుకుందాము. యూఎక్స్ని రిప్లేస్ చేసి ఏం పెట్టామని యూ అని పెట్టవచ్చు మనం. సో హాఫ్ ఏఎక్స్ వాల్యూ ఎంత అండి 0 పెట్టేస్తే ఇది మొత్తం ఫ్యాక్టర్ 0 అయిపోతుంది. మిగతా మిగిలింది అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ యూ ఇంటూ టీ. టీని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసింది టైమ్ ఆఫ్ ఫ్లైటే కదా, అందుకని టైమ్ ఆఫ్ ఫ్లైట్ పెట్టాను. ఇప్పుడు మనం ఆర్ ఈజ్ ఈక్వల్స్ యూటీ అని పెట్టుకొని దీన్ని వాడుకొని మనం కొన్ని న్యూమరికల్స్ కూడా చేయొచ్చు. అలా కాకుండా మనం ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ యొక్క ఈక్వేషన్ కూడా మనకు తెలుసు కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్స్ యూ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ యొక్క ఈక్వేషన్ r√2h/g, ఇది కూడా మనం వాడుకొని న్యూమరికల్ మనం చేయొచ్చు అండి.